పూరి శ్రీక్షేత్రంలో ఊహించని ఘటన చోటు చేసుకుంది. ఆలయ శిఖరంపైనున్న నీళ్ల చక్రంపై ఎగిరే పతిత పావన జెండాను ఒక గద్ద పట్టుకెళ్లి చక్కర్లు కొట్టింది. ఈ దృశ్యాన్ని మొబైల్ ఫోన్లో చిత్రీకరించిన కొందరు సోషల్ మీడియాలో వైరల్ చేశారు. దీన్ని చూసిన వారంతా ఆశ్చర్యానికి లోనయ్యారు. పూరికి వచ్చే భక్తులంతా ముందు పతిత పావన జెండా దర్శనం చేసుకుని చేతులెత్తి మొక్కుతారు. ఆ తర్వాతే ఆలయంలో జగన్నాథ దర్శనం చేసుకుంటారు. ప్రతిరోజు సాయంత్రం 5 గంటలకు జెండా మారుస్తారు. భక్తులు సమర్పించే మొక్కుబడుల జెండాలను చక్రం దిగువ కడతారు. పైన 14 మూరల పతాకం ఎగురుతూ ఉంటుంది. ఎన్నడూ లేని విధంగా పక్షి జెండాను లెక్కెళ్లడం వింతగా కొంతమంది చెప్పుకుంటున్నారు. ప్రస్తుతం నెట్టింట గద్ద ఎత్తుకు వెళ్లిన పతిత పావన జెండా గురించి పెద్ద చర్చ నడుస్తోంది. ప్రస్తుతం పూరి దేవాలయానికి సంబంధించిన దృశ్యాలు అయితే మనం చూస్తూ ఉన్నాం. శిఖరంపై ఉండే ఒక జెండాను ఎంతో పవిత్రంగా భావించే ఆ జెండాను గద్దె తీసుకుని వెళ్ళి ఆ గుడి పరిసర ప్రాంతాల్లో ఎగురుతున్న దృశ్యాలు అయితే ప్రస్తుతం మనం చూస్తూ ఉన్నాం. దాన్ని కొంతమంది భక్తులు తమ సెల్ ఫోన్లో బంధించారు. ప్రస్తుతం దానికి సంబంధించిన విజువల్స్ అయితే చూస్తూ ఉన్నాం. ఈ విజువల్స్ సోషల్ మీడియాలో అయితే తెగ వైరల్గా మారాయి. అందరూ కూడా చాలా ఆశ్చర్యానికి గురవుతున్నారు. గతంలో ఎప్పుడూ కూడా ఇటువంటి ఘటన మేము చూడలేదంటూ కూడా చాలామంది తమ రియాక్షన్స్ తెలియజేస్తూ ఉన్నారు. పూరి శ్రీక్షేత్రంలో ఊహించని ఘటన అయితే చోటు చేసుకుంది. పతిత పావన జెండా తీసుకువెళ్ళింది ఆ గద్దకు సంబంధించిన దృశ్యాలు అయితే కొందరు భక్తులు తమ సెల్ ఫోన్లో బంధించారు.